కుక్కు కుక్కులి పవర్ హౌస్. అనిరుద్ రవిచంద్రన్ రాక్ దిస్ టైమ్ అంటే పాటలు కూడా చాలా సూపర్ గా అనిపిస్తున్నాయి. సో నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. లెట్స్ వాచ్ వాట్స్ కూలీ కూలీ ఏం చేస్తుంది. చాలా మంది అయితే ఉన్నారు ఇందులో. నాగార్జున గారు, లైక్ ఉపేంద్ర, రియల్ స్టార్ ఉపేంద్ర, నాగార్జున గారు అండ్ ఆరా ఇస్ అ సూపర్ స్టార్, రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. సో లెట్స్ వాచ్ ద ట్రైలర్ రియాక్షన్. వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. ఒక మనిషిని ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ. ఇట్ కెన్ బి ఎ డిజాస్టర్. కేవలం ఈ నెట్వర్క్ తో వీళ్ళు ఎంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. అమీర్ ఖాన్ మొత్తం వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. ఇంద్రాది సత్యరాజ్. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీ. కూలీ వింటేజ్ వర్డ్. అన్ని గదుల్లో బాబులు పెట్టండి. రజనీ ఎంట్రీ. ఆఫ్లైన్ లోనే ఉంచాను. వాడికి విషయం తెలిస్తే Anirudh this time bro is not pregnant but always delivers. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. రజనీకాంత్ సార్ ఆరా వేరే ఉంటది, ఎంతమంది యాక్టర్స్ వచ్చినా. అండ్ నాగార్జున తన హెయిర్ స్టైల్ బాగుంది. రియల్ స్టార్ కూడా వచ్చాడు, ఎంట్రీ ఇచ్చాడు. శృతి హాసన్, సత్యరాజ్. బీజిఎం మస్తుంది, చిల్లింగ్ ఉంది. అమీర్ ఖాన్. అలెమా కులేమా అలెమా కులేమా హే. శృతి హాసన్. సూపర్. వాడు మీకు నాన్న కానీ నాకు ప్రాణ. రజనీ సార్. ప్రతిసారి ఏంటి బ్రో ఇంత ఫస్టెడ్ బీజిఎం? ఓ యాక్షన్ సీక్వెన్సెస్ లోకేష్ గారి సినిమాల్లో ఇది స్పెషల్ ఉంటుంది. వావ్ వాట్ ఎ స్వాగ్ ఆఫ్ రజనీ సార్. అమ్మా సౌబిన్. నాగార్జున బ్లాస్టెడ్ మోడ్ లో ఉన్నాడు ఈసారి. వింటేజ్ ఆరా. మిస్టర్ ఉపేంద్ర దట్ ఐస్ ఇట్లా అంటాడు కదా ఇయరింగ్. అలెమా పులేమా అలెమా పులేమా. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. ప్రేమ్ చేందయ్యా అది. రజనీకాంత్ చిలిపినేస్ అయితే మనం చూసాం. వేరే ఉంది ట్రైలర్, మస్తు ఉంది. బీజిఎం కూడా ప్రతిసారి అనిరుద్ గారు అయితే ఒక బ్లాస్ట్ అయితే దింపుతారు, అది మనకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చాలా మంది అయితే క్యూరియస్గా ఉన్నారు. ఎక్కడి నుంచో మార్కెట్ ఉంది. ఎందుకంటే నాగార్జున సార్ ఉన్నారు, ఉపేంద్ర సార్ ఉన్నారు, ఇంకా రజనీకాంత్ మ్యాన్ ఆఫ్ ఆరా ఈ మూవీలో ఉన్నారు. సో అసలు మూవీ అనేది ఇంకా ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తేనే మస్తు అనిపించింది. అండ్ ట్రైలర్ చూసేసరికి అనిరుద్ వీళ్ళందరూ కూడా, లోకేష్ కనకరాజ్ ఇంతమంది యాక్టర్స్ని పెట్టినా కూడా బ్యాలెన్స్ చేసే ఒక డైరెక్టర్ ఉండాలి. అదే లోకేష్ కనకరాజ్ ఈసారి మొత్తం బ్లాస్ట్ అవుట్ చేశాడు. సో స్టోరీ అనేది అయితే నాకు అర్థం కాలేదు, అంత రివీల్ చేయలేదు ట్రైలర్లో. కానీ ఆ స్వాగ్ అనేది మస్తుంది. ఆ చిల్లింగ్ వైబ్, ఒక వైబ్ ఉంది ట్రైలర్లో. రజనీ సార్ ఆరాని ఎవ్వరూ కూడా దోచుకోలేరు. అతను ఎంత పెద్ద ఏజ్ అయిపోయినా ఆ స్వాగ్ అండ్ చరిష్మా, ఆ పర్సనాలిటీ, ఆ స్వాగ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్ అనేది ర్యాంప్ ఉంది. ఇంకా నాగ్ సార్ అనేది వింటేజ్ వైబ్ అయితే ఇచ్చిండు. అంటే అప్పట్లో వింటేజ్ టైంలో ఆడవారి గుండెల్లో నిలిచిపోయే యాక్టర్ మన నాగార్జున గారు. అతని వింటేజ్ లుక్స్ అయితే మనం చూసాం. మనకు 65 వచ్చినా కూడా అంత యంగ్గా అనిపిస్తున్నాడు, యూత్లాగా అనిపిస్తున్నాడు మొత్తం. తన లుక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఒక ఈవెంట్లో కూడా అంటారు కదా, ఇట్లా మా కొడుకు అఖిల్ రిటైర్ అయిపోయినా, చైతన్య రిటైర్ అయిపోయినా నేను మాత్రం రిటైర్ అవ్వరని. అదే మరి కమిట్ అయిపోయాడా ఏంటి? మొత్తం లుక్స్ అయితే సూపర్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా వేరే యాక్టర్స్ ఎవరైతున్నారో అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. అమీర్ ఖాన్
మొత్తం టాటూస్ ఉన్నాయి. తను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి సౌత్ మూవీకి యాక్సెప్ట్ చేశాడు. తన టాటూస్ వేరే ఉన్నాయి, తన లుక్కే మొత్తం వేరే ఉంది. సో బాడీ కూడా బిల్డ్ చేసినట్టుగా అనిపిస్తున్నారు. మొత్తం టాటూస్తో ఉన్నారు. అండ్ తన లుక్, తన ఐస్ అనేవి కొంచెం డిఫరెంట్గా, ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఇచ్చినాయి. తన క్యారెక్టర్ అయితే ఎగ్జైటింగ్గా ఉంది, క్యూరియస్గా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన రియల్ స్టార్ ఉపేంద్ర. రక్తకన్నీరు ఇట్లాంటి వింటేజ్ సినిమాలు ఎవరైతే చూశారో వాళ్ళు ఖచ్చితంగా ఉపేంద్ర అంటే ఒక టైప్ ఆఫ్ ఆరాతో ఉండే వ్యక్తి. అతను ఏ సినిమా చేసినా బాగుంటుంది. సో ఒక సీన్ని కూడా రీక్రియేట్ చేశారు. ఇట్లా కళ్ళద్దాలు తీసి ఇలా అంటాడు కదా, అది నాకు ఏ రావట్లేదు కానీ ఆ సీన్ మీకు గుర్తొచ్చే ఉంటుంది మీకు. సో ఆ సీన్ అయితే మీకు ప్లే చేస్తాను, చూడండి. ఆ సీన్ అయితే మళ్ళీ కూలీలో రీక్రియేట్ చేశారనే చెప్పాలి. ఉపేంద్ర ఫ్యాన్స్ అటెండ్ ఇయర్. కామెంట్ బాక్స్లో మీ లవ్ని అయితే మాకు చూపించండి. ఉపేంద్ర ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. లెట్స్ వాచ్ కూలీ ఆన్ థియేటర్స్ August 14th.